రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మదనపల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేశారు. ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా, ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టిట్యున్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటి హెడ్ క్వార్టర్ పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకు వెళ్తూ ఉంటారు. ఈ పొంగునూరు తీసుకెళ్లి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా, అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మన రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.